ఈరోజు ఒక్కరోజు పోర్ట్ఫోలియోలో చాలా బిగ్ రికవరీ వచ్చే ఉంటుంది. బికాజ్ చాలా స్టాక్స్ లైక్ మిడ్ క్యాప్ అయినా, స్మాల్ క్యాప్ అయినా, లార్జ్ క్యాప్ అయినా మెనీ స్టాక్స్ 5% యావరేజ్గా 5% ప్లస్ అయితే మాత్రం పెరిగింది. అండ్ మేజర్ రీజన్ మీ అందరికీ తెలుసు, మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఇంతకుముందు సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్స్ వచ్చినాయి, కానీ అప్పుడు ఒక కంట్రీ యాక్సెప్ట్ చేస్తే ఇంకొక కంట్రీ యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో సీజ్ ఫైర్కి అయితే మాత్రం యూఎస్ యాక్సెప్ట్ చేసింది, ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఉన్న పాజిటివ్స్కి ఇంకో పాజిటివ్ యాడ్ అయితే ఇంకా బిగ్ వేలో మార్కెట్ మూవ్ అవుతుంది కదా. అదే పాజిటివ్ అప్డేట్ అనేది ఆర్బీఐ ఈవెంట్. మార్నింగ్ 10 o'clockకి ఆర్బీఐ ఈవెంట్ కూడా మార్కెట్స్కి ఇంకా బిగ్ బూస్టప్ అయితే మాత్రం అయింది. దానివల్ల మార్కెట్లో ఒక స్ట్రాంగ్ హైయర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. నా ఇప్పుడు అందరికీ రేజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏదైతే ఈరోజు పాజిటివ్ మొమెంటం వచ్చిందో ఇది సస్టైన్ అవుతుందా లేదా? సెకండ్ వన్, ఏదైతే పాజిటివ్ మొమెంటం వచ్చిందో ఇది ఎంతవరకు ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? దట్ ఇస్ ద సెకండ్ అప్డేట్. థర్డ్ వన్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్లో పెరగడం స్టార్ట్ అయింది కదా, ఎంతవరకు పెరగడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి? అండ్ అట్లానే కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నేను మీ ముందు వీడియో చేసి పెడతాను. అయితే పాయింట్ ఏంటంటే, మీరు వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే, నిఫ్టీ 3.78% పాజిటివ్గా మొమెంటం ఇస్తే, సెన్సెక్స్ 3.95% పాజిటివ్ సైడ్ మొమెంటం చూసాం. బ్యాంక్ నిఫ్టీ 5.67% హైయర్ సైడ్ మొమెంటం ఇస్తే, ఫిన్ నిఫ్టీ 5.54% అప్ సైడ్ మొమెంటం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే, మిడ్ క్యాప్ 4.75, స్మాల్ క్యాప్ 4.39% అప్ సైడ్ అయితే మొమెంటం చూడగలిగాం. మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే ఇచ్చింది. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ అయితే మాత్రం 20.24% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. నా యాజ్ యూజువల్ ఎప్పుడు నేను పోస్ట్ మార్కెట్ చెప్పేటప్పుడు లైక్ మార్కెట్ అయిపోయిన తర్వాత చేసిన వీడియోస్లో ఎప్పుడు కూడా న్యూస్ అప్డేట్ కన్నా ముందు టెక్నికల్ వ్యూ చెప్తుంటాను. ఎందుకంటే మన వాళ్ళు కామన్గా అడిగేది ఒకటే, నాకు టెక్నికల్ బేస్డ్ అనాలిసిస్ చేయి చాలు. సో న్యూస్ అప్డేట్స్ కన్నా నేను ఎక్కువ టెక్నికల్ బేస్డ్నే ఫాలో అవుతాను అనుకున్న వాళ్ళకి ఫస్ట్ టెక్నికల్ బేస్డ్ అనాలిసిస్ చేస్తుంటాను. సేమ్ లైక్ ఇప్పుడు కూడా టెక్నికల్ బేస్డ్ అంటే ఓన్లీ మనం చార్ట్ ప్యాటర్న్స్ని చూసి మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎంతవరకు రికవరీ అవ్వచ్చు అనే దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసేద్దాం. దాని తర్వాత ఇప్పుడు మార్కెట్స్ ఇంత పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి బూస్టప్ ఇచ్చే న్యూస్ అప్డేట్స్ ఏంటి, గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్కి వెళ్దాం. ఫస్ట్ వన్, ఎప్పుడైనా ఒక మా ఇండెక్స్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మొమెంటం ఇస్తునేటప్పుడు మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటో తెలుసా? మేజర్ ఇండైసెస్ అన్నీ కూడా సపోర్ట్ చేసినాయి లేదా, అంటే మేజర్ వెయిటేజ్ స్టాక్స్. నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి, కానీ వెయిటేజ్ సెక్టర్ ఉన్న స్టాక్స్ ఏంటి? ఫినాన్స్ సెక్టర్ స్టాక్స్, రిలయన్స్, ఐటీ స్టాక్స్, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, సేమ్ టైమ్ హిందుస్థాన్ యూనిలివర్, అదాని పోర్ట్స్, ఐటీసీ లాంటి కంపెనీస్ అన్నీ కూడా ప్రెజెంట్ రైట్ నిఫ్టీ 50కి మంచి వెయిటేజ్ స్టాక్స్. నిఫ్టీ ఈరోజు 3.78% మొమెంటం ఇచ్చింది కదా. వెయిటేజ్ స్టాక్స్ చూడండి, కింద నేను స్క్రోల్ చేస్తున్నా. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ ఇండియన్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ అయితే 10% పెరిగింది. సెపరేట్ న్యూస్ ఉంది, చెప్తాను నేను మీకు అది. బజాజ్ ట్విన్స్ రెండు కూడా ఈచ్ వన్ మోర్ దెన్ 6% మొమెంటం ఇచ్చింది. రిలయన్స్ పాజిటివ్. ఐటీ స్టాక్స్ న్యూట్రల్గా రియాక్ట్ అయినాయి, కానీ భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ 7.6%, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదాని పోర్ట్స్, అదాని స్టాక్స్ మీద సెపరేట్ న్యూస్ ఉంది, చెప్తాను నేను మీకు. వీటన్నిటి వల్ల నిఫ్టీ 50 పాజిటివ్ సైడ్ వెళ్ళింది. ఐటీ స్టాక్స్ న్యూట్రల్గా ఉన్నాయి, బికాజ్ ఐటీ స్టాక్స్కి ఈ వీక్ నుంచి ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఎర్నింగ్ టీసీఎస్ ఉంటుంది. సో అందువల్ల ప్రెజెంట్ రైట్ నో ఐటీ స్టాక్స్ కొంచెం న్యూట్రల్గా రియాక్ట్ అయినాయి, కానీ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ కూడా వార్ ఎండ్ అవుతాయనే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ రావడంతో హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం మనం చూసాం. మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ అన్ని అప్ సైడ్ మూవ్ అయితే మోస్ట్లీ ఇండెక్స్ వెళ్ళిన మొమెంటం అనేది ట్రస్ట్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎఫ్ఐఐ బయింగ్ సైడ్ టర్న్ అవుతున్నా లేదా ఎఫ్ఐఐ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, నాట్ ఓన్లీ ఎఫ్ఐ ఈవెన్ డిఐ అయినా కానీ ఎప్పుడైనా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ నుంచే మొదలు పెడతారు. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 4.75, స్మాల్ క్యాప్ 4.39% పాజిటివ్ సైడ్ మొమెంటం చూడగలిగాం. ఎనీథింగ్ అబౌట్ 2.5% మోస్ట్లీ పాజిటివ్గా మొమెంటం ఇస్తే మార్కెట్కి అది ఫేవరబుల్గా ఉందని అర్థం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మోర్ దెన్ 4.5% రియాక్ట్ అయింది కాబట్టి నిఫ్టీలో వచ్చే పాజిటివ్ మొమెంటం సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయని అర్థం. దిస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇండియా విక్స్. ఇండియా విక్స్ పరంగా చూస్తే విక్స్ ఈరోజు ఒక్కరోజు 20% క్రాష్ వచ్చింది. నేను ఒక్కసారి 1 day టైం ఫ్రేమ్ పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. మీకు లాస్ట్ 2 రోజులు నిఫ్టీ బుల్లిష్ సైడ్ వెళ్ళేటప్పుడు నేను అంత ఫేవరబుల్గా నేనని చెప్పాను. కారణం ఏంటి? బికాజ్ విక్స్ లాస్ట్ 2 రోజులు కూడా మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తునేటప్పుడు పెద్దగా డౌన్ సైడ్ అయితే మాత్రం రాలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ
విక్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 20% క్రాష్ అయ్యి 20 బిలోకి వచ్చేసింది. విక్స్ ఎప్పుడైనా సడన్గా హెవీ క్రాష్ అయింది అంటే మార్కెట్లో పొజిషన్స్ కూల్ ఆఫ్ అవుతున్నాయని అర్థం, లేదా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ నెగిటివ్ సైడ్ బిల్డ్ అవ్వడం కొంచెం డ్రాప్ అవుతున్నాయని అర్థం. విక్స్ ఎప్పుడైనా ఇంత డ్రాస్టిక్ మనకి ఇండికేషన్ ఇచ్చింది అంటే స్లోగా పాజిటివ్ సైడ్ మూమెంటం తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అర్థం. దిస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, టెక్నికల్గా నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందాం. 1 వీక్ టైం ఫ్రేమ్ పెడదాం. ఓకే, సో 1 వీక్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది. మీకు చాలాసార్లు నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని చెప్పేవాడిని. మార్కెట్స్ పడుతునేటప్పుడు ఏదైతే సైజ్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయో పెరుగుతునేటప్పుడు ఇదే సైజ్ ఆఫ్ క్యాండిల్ కానీ కనపడితే మాత్రం డెఫినెట్గా పాజిటివ్ సైడ్ సస్టైన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని. కరెంట్లీ నిఫ్టీ 50లో ఏదైతే 1 వీక్ టైం ఫ్రేమ్తో క్యాండిల్ ఫామ్ అయిందో ఇదైతే మాత్రం ఒక స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చేటట్టే కనపడుతుంది. నెక్స్ట్ 2 డేస్ కూడా ఇదే మూమెంటం కంటిన్యూ అవ్వగలిగితే మేబీ నిఫ్టీ ఫర్దర్గా ఆల్ టైమ్ హైక్ వెళ్ళా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీకి ఉన్న నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఆల్ టైమ్ హైనే. అయితే మైనర్గా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి దగ్గరలో ఉన్నదైతే మాత్రం కరెంట్లీ రీసెంట్ స్వింగ్ 24,400 to 500 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇప్పుడు నిఫ్టీ 24,000 దగ్గర ఉంది. ఇంకా నిఫ్టీ ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందనంటే నియర్ టు ద రెసిస్టెన్స్ లెవెల్ 24,500 వరకు ఇంకొక 500 పాయింట్లు నిఫ్టీ ఈజీగా ర్యాలీ అవ్వడానికి అయితే మాత్రం చూపెడుతుంది. అయితే 1 డే టైం ఫ్రేమ్లో పెట్టి ఒకవేళ ఒకే రోజు మార్కెట్ పెరిగిపోయింది కదా, రీసెంట్గా లాస్ట్ 4 రోజుల నుంచి లో టు హై చూసుకుంటే 22,180 నుంచి 24,000 1800 పాయింట్లు పైగా పెరిగిపోయింది. ఒకవేళ మార్కెట్ డిప్ అయితే ఏం జరగడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. అట్లా అని మీకు అనిపించినప్పుడు మార్కెట్ ఒకవేళ ఫాలో అవుతుంటే బీరిష్ షేడ్ మళ్ళీ టర్న్ అయిందా లేదా అనేది మీరు కన్ఫర్మేషన్కి రావాలనుకుంటే రీసెంట్ లో నుంచి అండ్ ఇప్పుడున్న హైక్ మార్క్ చేసుకుంటే అందులో 50% లైన్ 23,100 ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ 23,100 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు నిఫ్టీ పాజిటివ్గా మూమెంటం సస్టైన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే నెక్స్ట్ 2 రోజులు మార్కెట్ ఒకవేళ డిప్ అయినా 23,100 బ్రేక్ అవ్వకపోతే మాత్రం మోస్ట్లీ హయ్యర్ సైడ్ మూమెంటం కనపడుతుంది. 1 వీక్లో స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ప్యాటర్న్ క్యాండిల్ కనపడుతుంది, కానీ ఇది 1 వీక్ క్యాండిల్ కాబట్టి నెక్స్ట్ 2 రోజులు మార్కెట్ ఇచ్చే మూమెంటం బట్టి కూడా ఈ క్యాండిల్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే ఒకవేళ కానీ నిఫ్టీ మూమెంటం ఇస్తే 24,500, ఒకవేళ డ్రాప్ అయితే అంటిల్ అండ్ అన్లెస్ 23,100 బ్రేక్ అవ్వనంత వరకు మీరు పొజిషనల్గా బీరిష్ షేడ్ అయితే మాత్రం టర్న్ అవ్వద్దు. ఇది టెక్నికల్గా నా వ్యూ అయితే మాత్రం. నా మార్కెట్లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇంత పాజిటివ్గా ఎందుకు మూమెంటం ఇచ్చింది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ అవే మార్కెట్స్ ఫాలో అయినప్పుడు అంటే సింగిల్గా అన్ని రెడ్ క్యాండిల్స్తో ఫాలో అవుతున్నప్పుడు ఒకేసారి ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందంటే ఇష్యూ అనేది ఏ రీజన్ వల్ల అయితే అప్పుడు ఆ టైంలో మార్కెట్ ఫాలో అయిందో ఆ ఇష్యూ అనేది ఇప్పుడు సార్ట్అవుట్ అవుతుంది అని అర్థం. అది ఎట్లా మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్కి వెళ్ళిపోవాలి. గ్లోబల్ మార్కెట్స్లో చూస్తే డౌ జోన్స్ ప్రెజెంట్ రైట్ నౌ 1,223 పాయింట్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే 2.6% అప్సైడ్ ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 3.39% అప్సైడ్ ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు ఒక్కరోజు ఇండియన్ రూపీ అయితే మాత్రం 92.5కి డిక్లైన్ అయింది. 92.5కి అయితే మాత్రం వెళ్ళింది, స్ట్రెంగ్తెన్ అయింది. అది పాజిటివ్గా తీసుకోవచ్చు ఎఫ్ఐఎస్ బయింగ్ సెట్ టర్న్ అవ్వడానికి. ఈరోజు ఒక్కరోజు బ్రెంట్ ఆయిల్ 14% క్రాష్ అయితే క్రూడ్ ఆయిల్ WTI 15.84% క్రాష్ వచ్చింది. ఎప్పుడైతే క్రూడ్ ప్రైస్ బ్రెంట్ ఆయిల్ డ్రాప్ అవుతుందో ఇమీడియట్గా మార్కెట్ మీద ఎక్స్పెక్టేషన్ కూడా మారిపోతుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయేమో అనే రీజన్తో కరెంట్లీ అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్స్లో కూడా పాజిటివ్ మూమెంటం కనిపించింది. ఇది నేను మీకు తర్వాత చెప్తాను సెపరేట్ అనాలిసిస్ చేసేటప్పుడు. గ్లోబల్ పరంగా అన్ని కూడా పాజిటివ్ అప్డేట్సే మనకి కనపడుతున్నాయి. సో మార్కెట్ పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. థర్డ్ వన్ వార్ అప్డేట్స్కి వద్దాం. ఏ రీజన్స్ వల్ల మార్కెట్ ఫాలో అయిందో ఇప్పుడు రైట్ నౌ ఆ రీజన్స్ సార్ట్అవుట్ అయినాయా? అందులో ఫస్ట్ చూసుకుంటే 2 వారాలు సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ చేస్తూ ట్రంప్ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ ఇంకోటి ఏం చెప్పారనంటే ఇంతకు ముందు వరకు నేను 10 రోజులు పొడిగిస్తున్నా 15 రోజులు పొడిగిస్తున్నానని వచ్చేది. ఇప్పుడు రైట్ నౌ పాకిస్తాన్ డైరెక్ట్గా ఏదైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ని మేము అంగీకరిస్తున్నామని చెప్పారు. ట్రంప్ ఇంతకు ముందు వరకు ఇరాన్ పెట్టిన కండిషన్స్ నేను ఒప్పుకోనని చెప్పేవారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ 10 కండిషన్స్ పెట్టింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్ వెళ్తునేటప్పుడు ఏ షిప్ వెళ్తున్నా $2 million వరకు మేము ఛార్జ్ చేస్తాం. ఎందుకంటే మేము చాలా వరకు నష్టపోయాం. ఆ నష్టపోయిందంతా కూడా మేము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి టైం పడుతుంది, దానికి కొంత డబ్బులు అవసరం పడుతుంది. అందుకు టోల్ ఫీ లాగా మేము ఒక ట్యాక్స్ అనేది వసూలు చేస్తామని చెప్పారు. ట్రంప్ ఓకే చేశారు. కానీ లెబనాన్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేయకూడదని చెప్పారు. ట్రంప్ ఓకే చేశారు. ఇరాన్ మీద
ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు కూడా యూఎస్ ఇజ్రాయెల్ అటాక్ చేయకూడదని చెప్పారు, దానికి ఓకే చేశారు. తర్వాత ఇరాన్ వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఏదైతే ఇరాన్ మీద శాంక్షన్స్ విధించారో అవన్నీ లిఫ్ట్ చేసేయాలని చెప్పారు, దాన్ని కూడా ట్రంప్ ఓకే చేశారు. మేజర్గా ఉన్న అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ట్రంప్ అగ్రీ చేశారు. దీన్ని ట్రంపే డైరెక్ట్గా ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టారు. వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్ అన్నీ కూడా నెగోషియబుల్గానే ఉన్నాయి, అంటే కూర్చొని మాట్లాడుకుంటూ అటు ఇటు అయినా కానీ దాన్ని ఓకే చేయొచ్చు. 2 వారాలు మేము ప్రెజెంట్ రైట్ నో సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తున్నాం. ఈ 2 వారాల్లో కూడా తర్వాత మళ్ళీ మేము యుద్ధం మొదలు పెడతామని చెప్పట్లే. ఈ 2 వారాల లోపు ఎట్లా అయినా కానీ ఇద్దరి మధ్య కూడా అగ్రిమెంట్ మేము కుదుర్చుకోవడానికే ప్రయత్నిస్తాము, వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్కి అయితే మాత్రం మేము ఒప్పుకునేటట్టు అని చెప్పి క్లియర్ కట్గా ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. ఈసారి స్టేట్మెంట్ కంప్లీట్గా మేము ఓడిపోయాము అన్న ఓడి తప్ప క్లారిటీగా ఇండైరెక్ట్గా చెప్పేశారు. మా దగ్గర ఉన్న సహాయ శక్తులు ఏవైతే ఉన్నాయో అన్నిటిని బట్టి మేము ట్రై చేస్తాం, కానీ ఇక మీద మేము ఈ యుద్ధాన్ని కొనసాగించలేము అనేటట్టు ఇండైరెక్ట్గా అయితే మాత్రం వారు ఓడిపోయినట్టు అయితే మాత్రం చేశారు అతను. యుఎస్ ఆల్రెడీ యుద్ధం ఓడిపోయినట్టు ఆల్మోస్ట్. కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు, యుఎస్ పెద్ద దేశం, యుఎస్ని ఇండియా కూడా ఎదుర్కోలేదు, చైనా కూడా ఎదుర్కోలేదు, యుఎస్ ఎలా ఓడిపోయిందని నువ్వు స్టేట్మెంట్ చేస్తున్నావని. యుఎస్ ఓడిపోయింది బలంగా పరంగా కాదండి, ఓకే. సో యుఎస్ ఓడిపోయింది ఏంటంటే ఎకానమిక్ పరంగా, యుద్ధం ఎక్కువగా చేయడం వల్ల డబ్బులు నష్టం వాళ్ళకే. 2, ఇరాన్ వాళ్ళు యుఎస్ని ఏం చేయట్లే, గల్ఫ్ కంట్రీస్ని చేస్తుంది. మీకు ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్ అనేది యూఎస్కి వీక్నెస్. గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేస్తుంటే ఆటోమేటిక్గా గల్ఫ్ దగ్గర నుంచి చాలా డబ్బులు రెవెన్యూ వస్తుంది. ఆ డబ్బులని యూఎస్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళకి రెవెన్యూ లేకుండా చేస్తే వాళ్ళకి ఎకానమీ ఇంపాక్ట్ పడుతుందని వాళ్ళు తెలివిగా చేస్తున్నారు అనమాట. అందువల్ల యూఎస్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను బెండ్ అయ్యి ముందుకు వచ్చి యుద్ధాన్ని ఆపడానికి అయితే మాత్రం వాళ్ళు చెప్పే ప్రతి కండిషన్ని యాక్సెప్ట్ చేసింది. ఇదే మేజర్గా ఉన్న పాజిటివ్ అప్డేట్. ఈ యుద్ధం యూఎస్ గెలిచిందా ఇరాన్ గెలిచిందని అంటే 200% ఇరానే గెలిచిందండి. సో నెక్స్ట్ వన్, ఈవెన్ ఇరాన్ వాళ్ళు సైడ్ నుంచి కూడా సేమ్ ట్వీట్ వచ్చిందని ట్రంపే మళ్ళీ ట్వీట్ చేశారు. బేసిక్గా ఒక సైడ్ నుంచే రియాక్ట్ అయినాయి ఇప్పటివరకు అన్నీ కూడా. ఇప్పుడు సెకండ్ సైడ్ నుంచి కూడా రియాక్షన్ అనేది వచ్చింది. అదే టెహ్రాన్ దగ్గర నుంచి మేజర్గా వచ్చిన అప్డేట్. మేము ఇప్పుడు యూఎస్ ఇచ్చిన ప్రపోజల్స్కి అయితే మాత్రం ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే యూఎస్ ఇచ్చిన ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేయడం అని అంటే 15 రోజులు సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆ ప్రపోజల్స్ గురించి డిస్కస్ చేస్తాం. మా ప్రపోజల్స్ యూఎస్ యాక్సెప్ట్ చేయడం అనేది డెఫినెట్గా ఆనందకరమైన విషయమే. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను మేమైతే గల్ఫ్ కంట్రీస్ మీద మరి ఇక అటాక్స్ చెయ్యము అని చెప్పి ఇరాన్ అయితే చెప్పింది. 15 రోజులే కదా, మరి తర్వాత మళ్ళీ యుద్ధం మొదలవచ్చేమో అని అనొచ్చు. మేబీ అది కూడా కన్సర్నే. బట్ కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను ఈ 15 డేస్లో ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకుంటామని ఇద్దరు చెప్పారు కాబట్టి మోస్ట్లీ ఇది ఆగుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా యూఎస్ మీద ప్రెజర్ పెంచుకోదు అని నేను అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది ఇప్పుడు వరకు ఉన్న పాజిటివ్ అప్డేట్. ఇక్కడున్న పాజిటివ్ అప్డేట్కి నెక్స్ట్ వచ్చిన పాజిటివ్ అప్డేట్ ఏంటో తెలుసా? ఆర్బీఐ ఈవెంట్. ఆర్బీఐ ఈవెంట్ పరంగా ఆర్బీఐ ఈవెంట్లో ఏం జరిగింది అనేది క్లారిటీగా నేను మీకు చెప్తాను. మార్నింగ్ 10 o'clockకి ఆర్బీఐ ఈవెంట్ స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే మాత్రం 5.25% అన్చేంజ్డ్గానే పెట్టారు. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని లాస్ట్ టైం 5.25% ఉంటే ఈసారి కూడా అన్చేంజ్డ్, అంటే మేము ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచము అలానే తగ్గించం, న్యూట్రల్గానే ఉంటామన్నారు. నేను మీకు మార్నింగ్ ప్రీ మార్కెట్లో చెప్పాను, కమిటీ మెంబర్స్లో ఎంతమంది ఓటింగ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అని. క్లియర్గా మీరు ఇక్కడ చూస్తే 6 మెంబర్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గానే పెడదామని కంప్లీట్ 6 మెంబర్స్ కూడా ఫేవరబుల్గా ఒకటే అనానిమస్ డెసిషన్కి అయితే మాత్రం వెళ్ళారు, యునానిమస్ డెసిషన్కి అయితే. నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్ చేయడమే కాకుండా ఆర్బీఐ నెక్స్ట్ ప్రొజెక్షన్స్ ఇచ్చింది. ఆ ప్రొజెక్షన్స్లో కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో 3% పెట్టింది. ఎస్డిఎఫ్ ఓకే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అయితే మాత్రం 5% మెయింటైన్ చేస్తున్నారు. ఎంఎస్ఎఫ్ కూడా మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ కూడా 5.5%, బ్యాంక్ రేట్ కూడా 5.5%. ఇవన్నీ కూడా అనానిమస్లీ ఓట్ చేస్తూ ఇదే రేట్స్ని అయితే మాత్రం హోల్డ్ చేస్తున్నామని క్లియర్గా చెప్పేశారు. వాళ్ళ స్టాండ్స్ కూడా న్యూట్రల్ అని చెప్పారు. న్యూట్రల్ మీన్స్ దే మైట్ కట్ ద ఇంట్రెస్ట్ రేట్, సేమ్ టైం దే మైట్ ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్సో. బట్ మోస్ట్లీ వాళ్ళు నెక్స్ట్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ బట్టి అది కట్ చేస్తారు లేదని తెలిసిపోతుంది. ప్రెజెంట్ రైట్నో ఎకానమిక్ పరంగా గ్లోబల్ క్రైసిస్ అనేది ఇండియాకు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పారు. తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 27 Q1 లాస్ట్ టైం 6.9 ఇస్తే ఈసారి 6.8 ఇచ్చారు, 0.1% తగ్గించారు. అది తెలుసు ఆల్రెడీ, గ్లోబల్ క్రైసిస్ ఎల్పిజి షార్టేజెస్ ఉండడం వల్ల సో మోస్ట్లీ జీడిపి కొంత ఎఫెక్ట్ అవుతుందని. ఫైనాన్షియల్ ఇయర్ 27 Q2కి అయితే మాత్రం 6.7% అయితే కట్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 27 Q3కి అయితే 7%, 27 Q4కి అయితే 7.2% పెట్టారు. సిపిఐ ఇన్ఫ్లేషన్ కూడా Q1 4% మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్గా వాళ్ళ యొక్క కంప్లీట్ ఫైనాన్షియల్ 27కి అయితే 4.6, కోర్ ఇన్ఫ్లేషన్ 4.4, 4 to 6% అనేది స్టిల్ ఆర్బీఐ యొక్క రేంజే. ఆ ఇన్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వాళ్ళ సైడ్ నుంచి అయితే మాత్రం మనీ మార్కెట్ సెగ్మెంట్ కూడా ఎన్బిఎఫ్సిస్ని, హెచ్ఎఫ్సిస్ని,
ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వీళ్ళందరికీ కూడా అలౌ చేస్తామని కూడా చెప్పారు. బారోయింగ్ లిమిట్ కూడా మనీ మార్కెట్స్ మీద కొంచెం ప్రైమరీ డీలర్స్తో మాట్లాడి కూడా దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. నెక్స్ట్ ఎంపీసీ మీటింగ్ June 3rd to April 22న ఎంపీసీ మినిట్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ June 3rd to June 5th ఉంది. ఆ లోపు ఫర్దర్గా వాళ్ళు డెసిషన్స్ చెప్తామన్నారు. ఇండియా అయితే మాత్రం అంత ఫాస్ట్గా ఎకానమిక్ పరంగా వీక్ అవుతుందనే స్టేట్మెంట్స్ కూడా చేశారు. ఆర్బీఐ దగ్గర నుంచి ప్రొజెక్షన్స్, జీడీపీ ప్రొజెక్షన్స్, ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్, ఎకనామిక్ మీద వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఏవి కూడా నెగిటివ్గా లేవు. ఎప్పుడైతే నెగిటివ్గా లేవో ఇది ఇంకొంచెం మార్కెట్స్కి బూస్టప్ అయింది. అందుకే ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ఒక్కొక్కటి 5% పైన పెరిగి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా 5% అప్సైడ్ మూమెంటం ఇచ్చేటట్టయితే మాత్రం హెల్ప్ అయింది. ఉన్న పాజిటివ్స్కి ఇంకా పాజిటివ్స్ అప్డేట్స్ రావడంతో మార్కెట్ ఫర్దర్గా పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చింది. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. టెక్నికల్గా మార్కెట్ రీబౌండ్ అవుతున్నట్టు కనపడుతుంది. సో దీన్ని బట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 24,400 to 500 వరకు మేబీ మార్కెట్స్ పెరగచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. నా ఇంత పాజిటివ్ మూమెంటం ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ బిట్ కాయిన్లో కూడా మూమెంటం కనపడుతుంది కదా. కరెంట్లీ బిట్ కాయిన్ పరంగా చెక్ చేసుకుంటే బిట్ కాయిన్ 71,500 ఉంది. మేబీ ఇప్పుడు కన్సోలిడేషన్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఎస్టర్డే లో ఆల్మోస్ట్ 63,700. అక్కడి నుంచి బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 72,800కి మూమెంటం ఇచ్చింది. మేబీ బిట్ కాయిన్ స్లోగా నాకు తెలిసి 78,000 వరకు మూమెంటం ఇస్తుందని అనుకుంటున్నా. రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ బ్రేక్ అవుతుంది కాబట్టి నా నెక్స్ట్ టార్గెట్ అదే. గోల్డ్ పరంగా అయితే మాత్రం రీసెంట్ స్వింగ్ హై 4,800, బికాజ్ మీకు నిన్న కూడా చెప్పాను. సో ప్రెజెంట్ రైట్నో ఒక పుల్ బ్యాక్ ప్యాటర్న్ లాగా అయితే గోల్డ్ ఫర్దర్గా 5,200 వరకు రావచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా మారుతున్నాయి కాబట్టి మోస్ట్లీ గోల్డ్ అయితే మాత్రం పాజిటివ్గా మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనేది నా ఒపీనియన్. ఇక్కడ నుంచి ఫర్దర్గా 5,200 ounce వరకు మేబీ చూడొచ్చు. సిల్వర్ కూడా ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వచ్చింది. 76.8 నుంచి స్లోగా 90 వరకు మూమెంటం ఇస్తుందని అనుకుంటున్నా. మోస్ట్లీ రూపీ కూడా కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. అందుకే ఇక్కడ నుంచి గోల్డ్ అండ్ సిల్వర్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం చూడొచ్చేమో అన్నది నా అప్డేట్ అయితే మాత్రం. ఓకే, ఇది గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అండ్ సిల్వర్ మీద మీరు కంటిన్యూస్గా యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు అయితే మాత్రం హెల్ప్ అవుతుంది. నా స్టాక్స్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పాలి. ఫస్ట్ వన్ అదానీ స్టాక్స్. మీ అందరికీ తెలుసు కదా, యుఎస్ కోర్టు వాళ్ళు అదానీ మీద కంప్లైంట్ రేజ్ చేశారు. ఏంటి, అదానీ వాళ్ళు యుఎస్ ఇన్వెస్టర్స్ని మోసం చేసి అదానీ గ్రీన్ ఎనర్జీలోని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసుకొని చేశారు అని చెప్పేసి యుఎస్ కోర్టు వాళ్ళు ఎలిగేషన్ వేశారు. అది కోర్టులో రన్ అవుతుంది. ఈరోజు ప్రెజెంట్ రైట్నో కోర్టులో అదానీ యొక్క లాయర్స్ అందరూ కూడా ఒక పిటిషన్ ఫైల్ చేశారు. దీనికంటూ ప్రాపర్గా ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో అదానీ వాళ్ళ మీద ఎలిగేషన్ చేశారో దాని మీద ప్రాపర్గా ఎవిడెన్స్ అయితే మాత్రం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కేసు విచారించాలన్నా కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది కూడా క్లారిటీ లేదు. అయితే దీనివల్ల మాకు మా పేరు మీద అంటే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు మీద ఏదైతే ఒక కేసు ఫైల్ అయిందనే పాయింట్ ఉందో అది డెఫినెట్గా రిమార్క్ని తీసుకొస్తుంది. ఈ కేసుని తొందరగా కొట్టేయండి అని చెప్పేసి అదానీ వాళ్ళు అయితే మాత్రం కోర్టులో అపీల్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో యూఎస్ కోర్టు వాళ్ళు దాన్ని డిస్మిస్ చేశారు. అయితే ఎటువంటి సాక్ష్యాధారాలు కానీ లేకపోతే ఇదే కానీ ఇలా ఉంటే మాత్రం తొందరలో కేసుని కొట్టేస్తామనేటట్టు పాజిటివ్ అప్డేట్ ఇచ్చారు. దీనివల్ల అదానీ స్టాక్స్ అన్నీ కూడా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం ఇవ్వడం మనం చూసాం. ఈవెన్ అదానీ పోర్ట్స్ 5.24% పెరిగితే అదానీ పవర్ 3.6%, అదానీ ఎనర్జీ 8.8%, అదానీ ఎంటర్ప్రైజెస్ 8.56% అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఇది మేజర్గా ఉన్న అప్డేట్ అయితే మాత్రం హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి. ఈవెన్ అదానీ గ్రీన్ వచ్చేసరికి 11.27% హైయర్ సైడ్ మూమెంటం వచ్చింది కదా, బికాస్ ఈ కంపెనీ మీద మ్యాక్వైర్ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1320కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 26కి 5 GW ప్లస్ కెపాసిటీ ఎడిషన్లోకి వెళ్తారని, అండ్ అంతేకాదు ఫైనాన్షియల్ ఇయర్ 30కి అయితే మాత్రం 30 GW ఎర్లియర్గా ఉన్నది 40 GWకి ప్లస్ వాళ్ళ కెపాసిటీని పెంచుకునే ప్రాబబిలిటీస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎబిటా CAGR నెక్స్ట్ 5 yearsలో 25% ప్లస్ మూమెంటం కనపడుతుందని, బుల్ కేసులో అయితే మాత్రం మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రకారంగా 40% CAGR కూడా కనిపించవచ్చు. క్యాటలిస్ట్లో కూడా ఫాస్ట్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉంది, కెపాసిటీ ర్యాంప్ అప్ చేస్తున్నారు. అందుకే మేము ఈ కంపెనీ మీద 1320కి టార్గెట్ ప్రైస్ పెంచుతున్నామని చెప్పారు. ఎస్టర్డే యొక్క క్లోజింగ్ ప్రైస్ నుంచి 1320 చూసుకుంటే మోర్ దెన్ 45% వాళ్ళు ఇచ్చిన అప్గ్రేడ్. అయితే టైటాన్ కంపెనీ ఈరోజు 6% హైయర్ సైడ్ మూమెంటం చూడగలిగాం.
టైటాన్ కంపెనీ 6% అప్సైడ్ మూమెంటం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వీళ్ళది బిజినెస్ అప్డేట్ ఇచ్చారు అండ్ లాస్ట్ క్వార్టర్లీలో 46% ఇయర్ ఆన్ ఇయర్లో గ్రోత్ చూపిస్తున్నారు. 47 న్యూ స్టోర్స్ని కూడా యాడ్ చేశామని కూడా చెప్తున్నారు. రీటైల్ నెట్వర్క్ ప్రెజెన్స్ అయితే మొత్తం 3603 స్టోర్స్కి రీచ్ అయిందని కూడా అప్డేట్ ఇచ్చారు. దానివల్ల ఈరోజు టైటాన్ కంపెనీలో హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఏంజిల్ వన్ మెజారిటీ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగినాయి. ఏంజిల్ వన్ వాళ్ళ యొక్క Q4 బిజినెస్ అప్డేట్ ఇచ్చారు. క్లయింట్ బేస్ అయితే మాత్రం 1.3% మంత్ ఆన్ మంత్ పెరిగింది. గ్రాస్ క్లయింట్ ఎక్విషన్ అయితే మాత్రం 10.7% మంత్ ఆన్ మంత్లో డిక్లైన్ వచ్చింది. కానీ యావరేజ్ క్లయింట్ ఫండింగ్ బుక్ అయితే మాత్రం కేవలం 7.2% డిక్లైన్ వచ్చిందని చెప్తున్నారు. యావరేజ్ డైలీ ఆర్డర్స్ 7.4% మంత్ ఆన్ మంత్లో గ్రోత్ వచ్చిందని చెప్తున్నారు. లాస్ట్ టైమ్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి పాజిటివ్గానే వచ్చినాయి. అంటే కొంచెం న్యూట్రల్ విత్ పాజిటివ్, మరీ బిగ్ పాజిటివ్గా అయితే రాలేదు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువ రావడం, మార్కెట్ యొక్క సెంటిమెంట్ కూడా కొంచెం ట్రిగ్గర్ చేయడంతో ఈరోజు ఈ స్టాక్లో 8% అయితే హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఈజీ మై ట్రిప్ ఈ ₹7 స్టాక్ నిన్న ఆల్మోస్ట్ ఈ స్టాక్ అయితే మాత్రం 6.75 రూపీస్ ఉండేది. ఆల్మోస్ట్ ఈరోజు ₹8 వరకు కూడా వెళ్ళింది. ₹7 ఉన్న స్టాక్ ₹8 వరకు ఎందుకెంత పాజిటివ్ సైడ్ వెళ్ళింది? 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, గ్లోబల్ పరంగా ట్రావెల్ అంతా అన్లాక్ అవుతుంది మళ్ళీ. ఇప్పటివరకు గల్ఫ్ కంట్రీస్, మన ఇండియా నుంచి దుబాయ్కి అంటే గల్ఫ్ కంట్రీస్కి రోజుకి ఎన్ని ఫ్లైట్స్ వెళ్తాయి తెలుసా? 600 ఫ్లైట్స్ పైన ట్రావెల్ చేస్తుంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా 20కి తగ్గిపోయింది. ఇప్పుడు అంటే ఇండియా నుంచి అని నేను చెప్పట్లేదు, గల్ఫ్ కంట్రీస్కే రోజుకు 600 ఫ్లైట్స్ వెళ్తాయి. ఇండియా నుంచి 30% ఫ్లైట్స్ వరకు వెళ్తుంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇండియా నుంచి కరెంట్ 20నే వెళ్తున్నాయి. బట్ ఏదైతే వార్ సిచ్యువేషన్ ప్రెజెంట్ రైట్ నో స్టాప్ అయిందో దీనివల్ల మళ్ళీ ట్రావెల్స్ పెరుగుతాయనే ఎక్స్పెక్టేషన్ తోటి ఈరోజు ఈ స్టాక్ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చింది. ఈ ఒక్క పాయింట్ వల్లనే మొమెంటం ఇచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈజీ మై ట్రిప్ ఫౌండేషన్ కంపెనీ వీళ్ళది ఉంది ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ఢిల్లీ వాళ్ళతోని ఒక MOU సైన్ చేసుకున్నారు, ఢిల్లీ గవర్నమెంట్ తోటి. ఏంటి సైన్ చేసుకున్నారంటే ఢిల్లీ దగ్గర ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఫ్లైఓవర్స్ని, అర్బన్వి అన్నీ కూడా ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం అడాప్ట్ చేసుకున్నామని చెప్తున్నారు. అండ్ అంతేకాదు కమ్యూనిటీస్ పరంగా అంటే మొత్తం కూడా ఢిల్లీలో కూడా కంప్లీట్గా డెవలప్మెంట్ చేయడానికి అండ్ అట్లనే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడానికి, అంటే కంప్లీట్గా సిటీ మొత్తం కూడా కంప్లీట్ క్లీన్ సిటీగా మార్చడానికి, అవి మెయింటైన్ చేయడానికి వీళ్ళు MOU సైన్ చేసుకున్నారని చెప్తున్నారు. ఇది కూడా పక్క పాజిటివ్. ఆ రెండింటి వల్ల ఈరోజు ఈజీ మై ట్రిప్ స్టాక్ హైయర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. ఇక్కడ నుంచి ఈజీ మై ట్రిప్ ఫర్దర్గా పెరుగుతుందనంటే ఇదివరకు ఇంతకు ముందు కూడా ఈజీ మై ట్రిప్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. సో ఎందుకంటే ఆ టైంలో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేస్తామని అప్డేట్ వచ్చింది. కానీ ఆ తర్వాత అది కాదు అనేటట్టు అప్డేట్ రావడంతో స్టాక్ మళ్ళీ కూడా ఫాలో అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో వచ్చిన అప్డేట్ వల్ల ఈజీ మై ట్రిప్ పెరుగుతుందని అంటే నేనైతే మాత్రం ఈ స్టాక్ ట్రెండ్ చూస్తే మాత్రం కంప్లీట్గా బీరిష్ ట్రెండ్ ఉంది గత 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు సడన్గా ఒక పాజిటివ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ వచ్చేసినంత మాత్రాన మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆబ్వియస్లీ ఢిల్లీ గవర్నమెంట్తో చేసుకున్న MOU ఈ యుద్ధం ఆగడం వల్ల మేబీ ఆర్డర్ బుక్ పెరగచ్చు. బట్ వీటికి కాంపిటీషన్గా ఇక్స్గో ఉంది, సేమ్ టైం సమ్ Booking.coms ఉన్నాయి. ఇట్లా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈజీ మై ట్రిప్ ఫర్దర్గా పాజిటివ్ వెళ్ళాలంటే 1-2 క్వార్టర్లీలు చూసి ఆ క్వార్టర్లీస్లో రిజల్ట్స్ పాజిటివ్గా వస్తే అప్పుడు ఈ ₹8 ₹7 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఒక రోజులో పెరిగిందని చెప్పేసి దీన్ని అంత ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకోలేం. ఎందుకంటే ఇప్పటికీ కంపెనీ ప్రాఫిట్స్ అయితే మాత్రం చాలా డిక్లైనబుల్గా వచ్చాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, బట్ నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, BLS ఇంటర్నేషనల్ కంపెనీ. బేసిక్గా మన ఇండియా మొత్తం మీద కూడా వేసాస్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందా అంటే అది BLS ఇంటర్నేషనల్ కంపెనీనే. ప్రజెంట్ రైట్ నో వార్ ఆగిపోయేసరికి డెఫినెట్గా గల్ఫ్ కంట్రీస్కి ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అప్పుడు వేసాస్ అప్లై చేసే వాళ్ళ నెంబర్ కూడా పెరుగుతుంది. ఆ వీసా అప్లై ఎక్కువగా చేస్తున్నప్పుడు మనం అమౌంట్ కొంత పే చేస్తుంటాం కదా. లైక్ దుబాయ్ వెళ్ళాలంటే వీసా కాస్ట్ ఐ థింక్ 6,800 అనుకుంటా. ఇట్లా ఈ వీసా కాస్ట్స్ అన్నీ అప్రూవ్ చేయడానికి చేసేది BLSL ఇంటర్నేషనల్ కంపెనీ మాత్రమే. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ యుద్ధం ఆగడంతో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ వీసా పరంగా కూడా మోస్ట్లీ నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లై చేసుకున్న వాళ్ళ నెంబర్ కూడా పెరుగుతుంది. కాబట్టి BLS ఇంటర్నేషనల్ కంపెనీ ఈరోజు మోర్ దెన్ 8% హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. TVS మోటార్ కంపెనీ ఈరోజు అప్ సైడ్ మూమెంటం చూసాం కదా. బికాజ్ TVS మోటార్ వాళ్ళు అయితే మాత్రం ఇండోనేషియాలోని ఆర్మాడో 2000 అనే వెహికల్ని లాంచ్ చేశారు. వెహికల్ కాస్ట్ 1.8 lakh. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ బిగ్ ఫాల్ అవ్వడం అనేది TVS మోటార్స్ లాంటి కంపెనీస్కి పాజిటివ్, 2 వీలర్స్కి ఎక్కువ సేల్ తీసుకొస్తుంది. అదే టైంలోని ఇండోనేషియాలో ఒక కొత్త వెహికల్ని కొత్త కాస్ట్ పెట్టి సెల్ చేయడంతో ఆబ్వియస్లీ రెవెన్యూ డైవర్సిఫికేషన్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు ఈ స్టాక్లో
అప్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఈరోజు హుండై మోటార్స్ కంపెనీలో కూడా హయ్యర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. హుండై మోటార్స్ కంపెనీ చెప్తున్న దాని ప్రకారంగా మే 2026 దగ్గర నుంచి హుండై కార్స్ అన్నిటి మీద 1% కాస్ట్ పెంచుతున్నారు. ప్రైమరీ రీజన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఇన్పుట్ కాస్ట్ అయితే మాత్రం పెరుగుతుందని చెప్తున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది. సో దానివల్ల 1% మే 2026 నుంచి ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. కొత్త రెవెన్యూ యాడ్ అవుతుంది కాబట్టి అది హుండై మోటార్స్కి పాజిటివ్. అందువల్ల ఈరోజు ఈ స్టాక్లో హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. శ్రీరామ్ ఫైనాన్స్ 10% పెరిగింది కదా, ఇందాక చెప్పాను కదా పర్సనల్గా చెప్తానని చెప్పి. శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ 10% పెరగడానికి రీజన్ ఎంయూఎఫ్జీ బ్యాంక్. బేసిక్గా ఈ కంపెనీ మీద ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి మీకు తెలుసు కదా. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ కంపెనీ మీద జపాన్ నుంచి ఎంయూఎఫ్జీ అని ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ వాళ్ళు 47.11 కోట్లు అంటే 47,11,00,000 ఈక్విటీ షేర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రైస్ ఏంటో తెలుసా? 840.93. అప్రాక్సిమేట్లీ టోటల్ వాల్యూ అయితే మాత్రం 39,618 crore. ఇంతకు ముందు వచ్చిన న్యూస్ అయితే, బట్ కాకపోతే ఈరోజు అఫీషియల్గా ఆన్ టేబుల్కి వచ్చి మొత్తం కూడా ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయడంతో 20% ఈక్విటీ ప్రాఫిట్ స్టేక్ హోల్డింగ్ కూడా వాళ్ళే తీసుకున్నారు. కాబట్టి ఒక ఫారెన్ కంపెనీ అట్లా చేసేటప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళకి అమౌంట్ అనేది చాలా హెవీగా వస్తుంది. ఇది బిగ్ పాజిటివ్. అందుకే శ్రీరామ్ ఫైనాన్స్లో ఈరోజు 10% వరకు మనం మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. ఐ హోప్ క్లియర్ కట్గా నేను కవర్ చేసిన ఎవ్రీ న్యూస్ అప్డేట్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది, కాంటెంట్ నచ్చింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.